మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. మీ ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ దినము మీ సన్నిధానంలో మేము చేరి మీ మాటలు వినేదానికి వచ్చాం. మీరే మాతో సూటిగా మాట్లాడండి, మా లోటుపాటు సవరించండి, కృపతో జ్ఞాపం చేసుకునండి. ఈ దినం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోసెస్ ఇస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ మైన్ హౌస్. మూసా మీరే సబ్ ఘరానే మీ విశ్వాస యోగ్య అయి. దేవుడి ఇల్లంత నమ్మకత్వం చాలా అవసరమండి. ఈనాడు అనేక మంది నమ్మకస్తులుగా లేరు. యేసుకి శిష్యుల్లోని ఇస్కరియోతు నమ్మకత్వం లేకపోయింది. నమ్మకత్వం కావాలి. నీ కుటుంబంలో, నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో, ఎక్కడున్నా నమ్మకంగా జీవించాలి. అది చాలా అవసరం. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉన్నా అంటారు. అయితే అపనమ్మకము కీడు తెస్తుంది, అపనమ్మకము నాశనానికి నడిపిస్తుంది. నమ్మకత్వం దేవుని సన్నిధికి చేరుస్తుంది. 1 తిమోతి 3:11 పరిచర్య స్త్రీలను మాన్యుడై కొండెములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి. అయితే అనేక మంది స్త్రీల నోట్లో మాట నిలవదట. అయితే ఇక్కడ పరిచర్య చేసే స్త్రీలు మాన్యులై, కొండ్యాలు చెప్పకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, కొంపలు ముంచకూడదు, వారింటికి వీరింటికి వెళ్ళి లేనిపోని మాట ఇతరుల గురించి చెప్పకూడదు. నీ సంగతి ఏదో చెప్పుకో, సువార్త చెప్పు, వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి పొందేదానికి కావలసిన మాటలు చెప్పు. అయితే కొండ్యాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయినారు నేటి ప్రపంచంలో. నమ్మకంగా జీవించాలి. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం ప్రబలమై అంటే విస్తరించి శిష్యుల సంఖ్య యెరూషలేముకు బహుగా విస్తరించెను. మరియు యాజకులు అనేకులు విశ్వాసానికి లోబడ్డారు. ఎవరో? యాజకులు సహా విశ్వాసానికి లోబడ్డారు. విశ్వాసములో ఉండాలి. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. అవిశ్వాసంగా బ్రతకద్దు. అవిశ్వాసం నాశనానికి తీసుకెళ్తుంది. విశ్వాసంలో పెరగాల. అయితే 2026లోకి వచ్చావు, 4వ మాసంలోకి వచ్చావు. ఎంతగా విశ్వాసంలో పెరుగుతున్నావు? అవిశ్వాసాన్ని తీసివేసుకో, విశ్వాసంలో పెరుగుతావు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా సభ్యులంతా, వింటున్న శ్రోతలంతా విశ్వాస జీవితంలో సాగిపోయేదానికి కృప దయచేయమని మీ హస్తాల కింద భద్రపరచమని, కనికరించి కృప చూపించమని, ఆదరించి బలపరచమని, వారి సమస్యలన్నింటికీ మీరే పరిష్కారం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.